నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ ప్రభుత్వం హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ పై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హిందూ దేవాలయాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆక్రమణ విధానాన్ని వ్యతిరేకిస్తూ మచిలేశ్వరనాథ్ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన రంగారెడ్డి జిల్లాలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ అర్చకులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తెలంగాణ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మచిలేశ్వరనాథ్ ఆలయంగా పిలువబడే శ్రీ వీరభద్రస్వామి ఆలయ అర్చకుల తరపున ఈ పిటిషన్కు ప్రాధాన్యత ఇవ్వబడింది. చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను సవాల్ చేయడంతో పాటు అడ్వకేట్ ఆన్ రికార్డ్ రాశి బన్సాల్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్ ఆలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఉల్లంఘించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులపై స్టే విధించింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది విభాదత్త మకిగ్జా వాదనలు వినిపిస్తూ ఈ నిషేధిత ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న ఆలయాన్ని స్వాధీనం చేసుకొని పిటిషనర్లను తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. పేర్కొన్న చట్టం మరియు సవాల్ చేయబడిన ఆర్డర్ ఆల్ట్రా వైర్స్ ఇంటల్ ఎలియా ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు సమానత్వం, 25 మనస్సాక్షి స్వేచ్ఛ మరియు స్వేచ్ఛా వృత్తి, మతం యొక్క అభ్యాసం మరియు ప్రచారం, అలాగే 26 ప్రకారం స్వేచ్ఛ అని కూడా వాదించబడింది. మతపరమైన వ్యవహారాలను నిర్వహించడానికి అంతేకాకుండా ఎటువంటి కారణం లేకుండా ఏదైనా ఆలయ నిర్వహణను భర్తీ చేయగలదు కాబట్టి ఇది ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాన్ని ఇస్తుందనే ప్రతిపాదికను ఈ చట్టం సవాల్ చేయబడింది. పన్నాలాల్ బన్సీలాల్ పిట్టి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు 1996 2 SEC 498 దేవాలయాలను నిర్వహించడం లౌకిక ప్రభుత్వ అధికార పని కాదనే వాదనను ముందుకు తెచ్చింది. అదనంగా ఆలయ నిర్వహణ మరియు నిర్వహణ మతపరమైన హక్కులో ముఖ్యమైన భాగమని కూడా గుర్తించబడింది. ఆర్థిక దుష్పరిపాలనను నయం చేసేందుకు మాత్రమే ప్రభుత్వం నిర్వహణను చేపట్టగలదని వాదించింది. అందువల్ల ఆలయ నిర్వహణ తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ప్రభుత్వం ఈ చట్టంలోని నిబంధనలను దుర్వినియోగం చేసిందని, ఎటువంటి కారణం సూచించకుండా శాశ్వతంగా ఆలయ బాధ్యతలు చేపట్టేందుకు ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించిందని పిటిషన్ దాఖలు చేసింది. భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీ లేదా ఇతర పార్టీలు నడుపుతున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ఆలయ నిధులను అనైతికంగా గుంజుకోవడానికి హిందూ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలపై నియంత్రణను తీసుకుంటాయి. కానీ వారు ఏ చర్చి లేదా మసీదు తాకరు. సెక్యులర్ ఇండియాలో హిందువులు అనేక విధాలుగా బహిష్కరణకు గురవుతున్నారు. తెలంగాణ హిందూ రిలీజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.